CMR యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు. మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట, అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ? ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నారు? బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్. ఓకే. నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు, మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను, అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా, లేకపోతే ఏంటి అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు, అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా, మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది, ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారేమో. అంటే ఇంకోటి కూడా నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఆవిడ ఎన్నో కథ అడుగుతారు, టైమింగ్ అడుగుతారు, చాలా అడుగుతారు అన్నది కూడా ఉంది. అవునా? నేను వచ్చినప్పుడు రోల్ ఏంటి అని అడుగుతాను, అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అదే అడగడాలు కొంచెం అంటే మరీ ఏమో చేసేయలేం కదా, అందుకని అది కూడా ఉండదు. రోల్ అడగడం తప్పలేదు కదా, తప్పు లేదు, కానీ ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే వాళ్ళ మేనేజర్స్ కి చాలా ఈగో ఉంటుందండి. ఓకే. అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను ఈ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. అయితే ఏంటంట అనిపిస్తుంది మనకి, అలా ఉంటది అనమాట. వాళ్ళు మీకు ఒక రోల్ ఉందండి అన్నప్పుడు ఏం రోల్ అండి అంటాం అనుకోండి, వాళ్ళకి కొంచెం హర్ట్ అవుతారు. ఓకే. అసలు వాళ్ళు హర్ట్ అవరు అనుకుంటాను, వీళ్ళు అవుతారు. ఓకే. ఎందుకంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ని కలిశాను, అని మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఈ మధ్య చూసాను, ఈ మధ్య ఎప్పుడు చేసింది ఉంది. ఒక రోల్కి పిలిచారు నన్ను, అంటే పిలిస్తే వెళ్ళాను. సరే తప్పులేదు, కలవడంలో తప్పులేదని వెళ్ళాను. వెళ్తే ముందు నాకు ఏం చెప్పారంటే 23 రోజులు 24 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సో మెనీ థింగ్స్. సో నేను వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారిని అన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. మాట్లాడాము, ఆయనకి నా మీద గౌరవం ఉంది, అమ్మ చెయ్యండి అంటే. నేను అంటే 23 రోజులు అంటున్నారు, మరి రోల్ అంత ఉంటుందా అని అంటే ఆయన ఫ్రాంక్గా చెప్పారు, 23 రోజుల్లో నీ క్యారెక్టర్ ఏముండదమ్మా, నాకు ఏ రోజు మూడు వస్తే ఆ రోజు నీతోటి చేయిస్తారు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే లేదన్నాడు. ఆయన ఇలాగే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, సార్ అలాగైతే నేను 23 రోజులు ఉండలేను, అది కూడా ఎక్కడో అవుట్డోర్లో, నేను అన్ని రోజులు రాలేను సార్ అంటే. ఏం పర్వాలేదమ్మా అని ఇద్దరం హాయ్ హాయ్ అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వచ్చేసాం. ఓకే. అంత అంటే ఆ డైరెక్టర్ గారు అంత హీఈస్ వాజ్ ఆల్సో సో స్పోర్టివ్. ఓకే. అందరు అలా ఉండరు కదా, ఏంటి ఇవన్నీ అడుగుతుంది అనుకుంటారు. సో కొంచెం అలాంటి రోల్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు వెనకాల, వాళ్ళకి అసలు డైలాగ్ ఉంటుందో సినిమాలో లేదో కూడా తెలియదు. సో కొంచెం అటువంటి రోల్స్ నుంచి నేను తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో టాక్ కూడా ఉంటుంది, అసలు కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటాను. ఓకే. కానీ అవి చేయకపోవడం వల్లే మేబీ ఈగో అనుకుంటే అనుకోనివ్వండి, బట్ మీకు ఇప్పుడంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది కదా, థ్యాంక్స్, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్. ఇప్పుడు కొంతమంది థియేటర్ లో సినిమా చూసేటప్పుడు అరే ఏమేంటి వెనక నిలబడే క్యారెక్టర్ చేసింది మనమే అనుకుంటాం కదా. 200% చేయకపోయినా ఓకే, హ్యాపీ, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు సీరియల్స్ వస్తే చేస్తారా? సీరియల్స్ ఏమో, ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి, నేను అంత లాంగ్గా వాళ్ళతోటి ఉండిపోయి చేసే అంత ఉన్నాయేమో నాకు అంత ఐడియా లేదు. మూవీస్ అయితే ఓకే. మూవీస్ ఓటీటీలో అంటే కొంచెం మంచి వస్తున్నాయి కదా, అవి చూస్తుంటే నాకు చేయాలని ఒక ఇది అనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ అంటే ఎలాంటి రోల్స్? ఏదైనా చేయొచ్చు, రోల్స్ ఏంటి, నేనేం పెద్ద ఇదిలాగా అన్ని రోల్స్ చేసేసాను ఇంకా నాకేం లేదంట, ఇదిలో లేను కాబట్టి ఎనీథింగ్ విచ్ ఈస్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అలాంటి యాక్టింగ్ నేను చేయగలను. ఇప్పుడు చాలా మంచి యాక్టింగ్ వస్తుంది, డైరెక్టర్స్ కూడా ఎలా ఉందంటే కొంచెం కూడా ఎక్స్ట్రా యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా అవన్నీ వస్తున్నప్పుడు, రోల్స్ కూడా స్టోరీస్ వస్తున్నప్పుడు అరే మనం కూడా ఇప్పుడు ఇందులో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తున్నాయి రోల్స్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, నేను అదే సావిత్రి గారు ఫిల్మ్ అన్నాను కదా, అప్పుడు బాలయ్య గాని ప్రేమ పగానే ఆ ఫిల్మ్
దాంట్లో నేను హీరో సిస్టర్ని. హీరో సిస్టర్ అయితే నా పేరు వచ్చి చక్రపాణి గారు, మన రోజారమణి గారి హస్బెండ్. అవును. మాకు చాలా మంచి పాట కూడా ఉంటుంది ఆ సినిమా. దాంట్లో నేను గుడ్డిదాన్ని అనమాట. నేను అసలు ఆ సెకండ్ ఫిల్మ్ ఏదో నాకేం తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు గుడ్డి అంటే చాలు ఇలా అనుకుంటూ అంత నాకు రోల్ కూడా అప్పుడు చాలా చిన్న రోల్, ఒక 7-8 days వరకు ఏదో ఉండింది. సాంగ్ తప్ప పెద్ద లేదు. నాకు ఎంత అర్థమైందో అంత చేసి వచ్చాను. మొన్న ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక ఫిల్మ్, రాజ్ కుమార్ రావు సినిమా చూశానండి. గుడ్డే తన యాక్చువల్ స్టోరీ. శ్రీకాంత్ తెలుగు సినిమా ఓటీటీలో ఉంది చూడండి. అసలు ఆ గుడ్డి క్యారెక్టర్ చేశాడండి. అసలు అబ్బాయి అసలు నిజంగా ఈ అబ్బాయికి చూపు ఉందా అనిపిస్తుంది నాకు. ఎంత ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నేనేంటి అప్పుడు అలా చేశానని. అలాగా ఒక ఇంప్రూవ్మెంట్ ఎనీవే మనకు కూడా వస్తుంది కదా. బిగినింగ్లో చాలా తప్పులు చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడున్న ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రోల్స్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.